ఇద్దరు కలర్ఫుల్ గా రెడీ అయ్యారంటే మేమా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాం. అవునా? మేము చెప్పండి, ఇంకా లేట్ ఎందుకు? ఏ పెట్టు ఇలా చెయ్యి. అలా అంటే పెట్టు. పుష్ప అంట. పుష్పరాజ్ స్టైల్లో మేము సంక్రాంతి విషయం చెప్పడానికి వచ్చినాం. ఓకే, చెప్పండి. మేము సినిమా చూసినావా? సినిమా చూసినా. ఓ రేంజ్ లో ఉంది. పుష్ప 2 మళ్ళా వస్తుంది. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఎక్కడ తగ్గేది లేదు. మన కుట్రలు చేశారు మా మీద. ఎన్ని కుట్రలు జరిగినా గానీ నా సినిమా ఆపాలంటున్నారు. దమ్ముంటే పట్టుకోరు. సినిమా పట్టుకుంటే వదిలేస్తా హైదరాబాద్. కొత్త డైలాగు. అందరికి చెప్పాలనుకున్నా ఏంటంటే, అందరికి పుష్ప తరపున సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాం. అందరికి పుష్ప ఫ్యాన్స్ జనాలకి మొత్తం సంక్రాంతి శుభాకాంక్షలు. మీరేం చెప్పబోతున్నారు? మీరేందో సంథింగ్ ఏదో తేడా కనిపిస్తున్నారు. తాగొచ్చారు. ఎవరే? కేశవ. కేశవ ఎవరన్నా? కేశవ పట్టుకుంటా అక్కడ ఉంటది. కేశవ వచ్చింది. కేశవ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు. చిత్తూరు లాంగ్వేజ్ చెప్పు. పుష్ప ఇక్కడ అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. లాంగ్వేజ్ అన్నా సరే కాస్త గొంతు కాస్త. సినిమాకి వెళ్ళా ఈ రోజు. ఏం సినిమా? చెప్పరా? డాకు మహారాజు సినిమాకి వెళ్ళా. డాకు మహారాజు సినిమాకి వెళ్తే ఆ సినిమా థియేటర్ లో బద్దలైపోయాయి. స్పీకర్లు, బాక్సులు. అబ్బబ్బా! సినిమా అసలు ఎట్టుందంటే ఆహా, మామూలుగా అయితే లేదు. సినిమా మొత్తం ర్యాంపు. చూసిన వాళ్ళందరికి పుష్ప గురించి మాట్లాడుతున్నాను. డాకు మహారాజ్ అంటావు నువ్వు. కేశవ నువ్వు మధ్యలో ఉండు. అదే ఏమంటారు? సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు. మన పుష్ప చిత్తూరు లాంగ్వేజ్ లో చెప్పాలి. ఏ రేంజ్ లో ఆడింది. ఎవరైనా చేసినా గానీ చెప్పు. అక్కడ చెప్పు. చెప్పు. పుష్ప లాగా చెప్పు. పుష్పాస్ నాయన వీళ్ళందరూ పుష్ప. వీళ్ళిద్దరు ఇప్పుడు అంటే నేను మొదలు కేసుకున్నా. సర్లే. సరే, వీళ్ళిద్దరు పుష్పాలు. వీళ్ళిద్దరిని పెట్టి తీసి నేను పుష్ప 3లో అల్లు బల్యా మీ ఇద్దరు చేసిండు సార్. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మన సినిమా మన జిల్లా వాళ్ళందరికీ దాటిపోతుందని చెప్పు. 2000 కోట్లు ఆ 2000 కోట్లు లోడింగ్ అయింది. పుష్ప సినిమా ఒక 20 నిమిషాలు యాడ్ చేస్తారంట. ఇంకోటి ఏంటంటే 2000 కోట్లు 2500 కోట్లు అని చెప్పు. 50,000 కోట్లు కాదు ఇప్పుడు చెప్పు. ఏంట్రా నీ బొంద? 2500 చెప్పు. ఇప్పుడు 50,000 కోట్లు కాదు చెప్పేది. మాట్లాడు. చెప్పకుంటే నీకుంది. సరే, పుష్ప సినిమా వీళ్ళు చెప్పినట్టు 2500 కోట్లే కాదు, లక్షే కాదు, 10 లక్షల కోట్లు. సరేనా? నువ్వే కదా అన్నావు. మీ వల్ల పుష్ప కూడా చూడాలి. మళ్ళా ఇంకోటి ఏంటంటే మన జిల్లాలో జల్లికట్టు పండుగ ఉంది. జాగ్రత్త. ఎద్దులతో ఆడతారు కదా, ఎద్దులతో పోటీ ఆడతారు. దయచేసి ఆడండి. కాస్త బలంగా ఉండేవాడు ఆడండి. అంతేగాని నాలాగా వీక్ ఉండేవాళ్ళు ఇల్లు, మన బాణులాగా ఉండేవాళ్ళు ఆడబాక. నీకు మా ఎక్కల బాగా గట్టిగుండేవాడు ఆడండి కాస్త. ఎందుకంటే మీరు తాగేసి ఆ ఎద్దుతో ఆ దునపోతూ ఆడడం, అది కొమ్మడం, అది డొక్కలోకి పిక్కలోకి ఎక్కడం. మీరు ఇంకా విసుక్కు. నువ్వు ఆడతలేదా? చిన్నప్పటి నుంచి 20 సంవత్సరాలు ఎద్దులతో ఆడి ఎద్దు మీద ఎక్కా, ఎద్దునే సవారీ చేసా. జల్లికట్టులో మా ఊళ్ళో జల్లికట్టు ఆట పెడితే 10 గంటలు నాన్ స్టాప్ ఒక రోజు మొత్తం కర్ర తిప్పాలన్నా కత్తి తిప్పాలన్నా నేనే.
ఎద్దునే హ్యాండ్ ఓవర్ చేసా, బాహుబలి ఎద్దులనే కుమ్యా. వామ్మో. సర్లే ఇంక చాలులే. ఇంకా అది బహుశా ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళు కొత్త ఉండొచ్చామో. అది మా ఊళ్ళోనే, చిత్తూరు జిల్లాలో తప్ప మిగతా జిల్లాలో లేదు ఆట. అది తమిళనాడు ఆట. అది తమిళనాడు నుంచి కొన్ని జిల్లాలో పెట్టారట. కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో కూడా ఉంటుంది కాస్త అక్కడక్కడ. కానీ చిత్తూరు జిల్లా మొత్తం ఉంటాయి అనమాట ఆ ఆటలు. ఈ జల్లికట్టు ఆటలు వెరీ వెరీ డేంజర్. మా రాయలసీమ సైడ్ ఎక్కువ. అదే కానీ ఆ జిల్లాలో ఎక్కువ బాగా జాగ్రత్తగా ఆడాలి, ఎందుకంటే అవును. ప్రాణాల మీదకి. నువ్వు ఆడేవా? నేను చిన్నప్పుడు ఆడా. చిన్నప్పుడు ఎక్కడ ఆడిందంట బా. నమ్మచ్చులేండి. పెళ్లి కానప్పుడు పెళ్లి కాకముందు. నీకు తెలుసా? తెలుసు నీకు తెలుసా? మరి. అయ్యో ఏంటి మామూలు కథ కాదు. ఏం మాట్లాడుతున్నావు? చేయి గడ్డి చేసినట్టు ఈ చేయి చేయలేదు. ఎవరు? ఫస్ట్ 100 రూపాయలు ఇచ్చాను. వచ్చేసాడు ఇక. ఇది ఓన్లీ కడి చేసిన ఇది మాత్రం చేయలేదు. వచ్చేసాడు మా తమ్ముడు వచ్చేసాడు. మరి మా తమ్ముడు నీకు వచ్చేసాడు. తగ్గట్టే ఉందా నీ తమ్ముడు? సేమ్ మీ ఇద్దరు మాట్లాడితే ఒకటే. అది కదా మా ఇద్దరు